ఆగిరిపల్లి అక్కడికి వచ్చారు. ఓకే సార్. లాగేసేయండి. ఓకే సార్. చేద్దాం సార్, మళ్ళీ రెండోసారి గుర్తు చేస్తే చేసామది. ఏసీ ఇప్పుడే ఆగన కొత్త అందరూ ఒకసారి నిలబడండి. పట్టుకోండి అలాగా అన్న గౌరవ మంత్రివర్యులు కొంచెం పార్థసారథి గారు జ్యోతిరాజ్ పూలే గారికి దండ వేసి మా జ్యోతిరావు పూలే 199 జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ వారి చేసిన సేవలు ఈ సమాజానికి ప్రత్యేకంగా అణగారిన వర్గాలకి చేసిన సేవలు, వారి సంక్షేమం కోసం వారి ఆలోచనలు అన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ శుభాకాంక్షలు తెలియజేస్తాం. మరి ప్రభుత్వం కూడా ఏదైతే పూలే గారు ఆశించారో బలహీన వర్గాలకి గౌరవం లభించాలి, బలహీన వర్గాలందరూ కూడా చదువుకోవాలి, ప్రత్యేకంగా వారి సతీమణి గారు ఏదైతే మహిళలు చదువుకోవాలి అని చెప్పేసి సంస్కరణ కోసం పోరాటం చేశారో అటువంటి సంస్కరణల్ని అమలు చేయటానికి ఈ ప్రభుత్వం కట్టుబడిందని చెప్పేసి మనం చేస్తున్నాను. మరి బలహీన వర్గాల సంక్షేమమే కాకుండా బలహీన వర్గాలు సామాజికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం దాదాపు 56,000 కోట్ల రూపాయలు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కేటాయించిందనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీలు బలహీన వర్గాల కోసం, వారి సంక్షేమం కోసం, వారి అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ గ్రామంలో ఎన్నడూ లేని విధంగా మరి చేయటం జరిగింది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గ్రామం కోసం దాదాపు 5.5-6 కోట్ల రూపాయలు ఖర్చు చేసి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశామని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఇప్పటికీ కూడా ఇంకా అభివృద్ధి కార్యక్రమాల అవసరం ఉందని చెప్పేసి ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చారు. వాటన్నిటిని కూడా మరి నేను ఫుల్ఫిల్ చేయడానికి, వాటన్నిటిని కూడా తీర్చడానికి, పూర్తి చేయడానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి కూడా మనవి చేస్తాను. మరి కూటమి నాయకులందరూ కూడా కలిసి ఐక్యంగా ఉండి మరి రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో మరి కూటమి పార్టీల తరఫున విజయాన్ని సాధించాలని చెప్పేసి కూడా వారందరినీ కూడా కోవటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా కూడా ప్రతి కుటుంబంలో ఏ విధంగా అయితే మనస్పర్ధలు ఉంటాయో అదేవిధంగా ఒక పార్టీ, ఇంత పెద్ద పార్టీ, ఇంత పెద్ద గొప్ప కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో కొన్ని మనస్పర్ధలు అది సర్వసాధారణం. వాటన్నిటినీ కూడా ఆ మనస్పర్ధలను తొలగించి ఒకరొకరికి మంచి సంబంధాలు ఏర్పాటు చేయడానికి నేను కృషి చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. మరి ముఖ్యమంత్రి గారు ఏదైతే సామాజిక న్యాయం పార్టీలో ఉండాలని ఆలోచిస్తున్నారో మరి ఆయన ఆలోచనకు అనుగుణంగా ఈ నియోజకవర్గంలో సామాజిక న్యాయాన్ని సాధించడానికి, మరి అభివృద్ధి చేయడానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి